ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ముఖ్యమంత్రి వెళ్ళని సచివాలయం ఉండి ఎందుకని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సనత్ నగర్లో ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని కిషన్ రెడ్డి సచివాలయం ప్రారంభోత్సవంలో కొన్ని మీడియా సంస్థలపై ఆంక్షలు విధించడంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయాల్లో మీడియా సంస్థలను వాడుకొని ఇప్పుడు ద్వేషించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఇండియన్ డయాస్పోరా ఎక్కడైతుందో మన భారతీయులు ఎక్కడైతే అనేక దేశాల్లో ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బస్తీలలో కమ్యూనిటీ సెంటర్స్లలో వాళ్ళ ఉండేటువంటి కాలనీలలో కూడా ఈ కార్యక్రమాన్ని సామూహికంగా ఏర్పాటు చేసుకుని అనేక 100 దేశాల్లో విన్నారు. అనేక బిల్ గేట్స్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడినటువంటి మాటలను వారు కూడా విన్నారు. అనేక ప్రముఖులు కేంద్ర మంత్రులు గాని దేశంలో ఉన్నటువంటి వందలాది మంది పార్లమెంట్ సభ్యులు గాని వేలాది మంది శాసనసభ్యులు కానీ అనేక పొదుపు సంఘాలు కానీ యోజన సంఘాలు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ అదేవిధంగా మహిళా సంఘాలు కానీ ఎన్జిఓలు కానీ కార్మికులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100వ ఎపిసోడ్ కార్యక్రమం చాలా విజయవంతంగా దేశవ్యాప్తంగా జరిగింది. కోట్లాది మంది ప్రజలు కొన్ని లక్షల ప్రాంతాలలో ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం 100 ఎపిసోడ్ ఈరోజు స్వయంగా అందరూ వీక్షించారు, విన్నారు. మన దేశంలోనే కాకుండా సుమారు 100